పార్టీ కార్యకర్తలు ముందు నిలబడి ఉన్నారంటే కారణం ఏంటంటే మనం మూడవసారి మనం ఈ దేశంలో ఒక్కసారి నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి తర్వాత మనం నరేంద్ర మోడీ గారు 3 సార్లు గవర్నమెంట్ని తీసుకుని రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలన తర్వాత కాంగ్రెస్ పరిపాలన చేసిన తర్వాత ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉంటే అభివృద్ధి అంటే ఇది అని మన దేశ ప్రధానులు మనం చూపించారు. ఈరోజు ప్రపంచం అంతా గర్వంగా మనకు చూస్తుంది. భారతదేశం ప్రపంచంలో ఈరోజు 5వ స్థానంలో, ఆర్థిక వ్యవస్థలో కూడా 5వ స్థానానికి మనం వచ్చాం. ఎగబాగుతా ఉన్నాం మనం గ్రోత్ రేట్లో. ఈరోజు చూస్తూ ఉంటే మనం పార్టీ ప్రారంభించిన మొట్టమొదట మన పార్టీని ప్రారంభించిన ముఖ్య వ్యక్తులు మన ప్రీతమ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. వారు నెహ్రూ గవర్నమెంట్లో కూడా మంత్రిగా ఉన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ చేసే కార్యక్రమాలు ఈ దేశానికి అరిష్టము, అన్యాయము అనే దాంతో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వేధించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జనసంఘ పెద్దలతో సంప్రదించి జనసంఘ పెద్దలతో అంతా కూడా సంప్రదించిన తర్వాత పార్టీని జనసంఘంగా ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన భారతదేశం ఆ జనసంఘాన్ని మనం వ్యాప్తి చెందుతూ ఆర్ఎస్ఎస్తో కలిసి ప్రతి గ్రామంలో కూడా మనం రావడం జరిగింది. మనం అది వచ్చిన తర్వాత మనకి భారతదేశంలో మనకి ఎమర్జెన్సీలు రావడం, కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీలు పెట్టడం, అత్యధిక పరిస్థితుల్లో భారతదేశం అంతా కూడా నానా హింసలు, బాధలు, ఎన్నో మంది ప్రధాన నాయకులంతా కూడా జైల్లో బంధించడం, ఈ కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత జనతా పార్టీ ఏర్పడడం. ఆ జనతా పార్టీలో ముఖ్య వ్యక్తులుగా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన అద్వానీ గారు లాంటి పెద్ద నాయకులు ఉండడం, అదేవిధంగా జనతా పార్టీలో కానీ మొరార్జీ దేశాయ్ గారు కానీ ఇలాంటి పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎమర్జెన్సీ తర్వాత భారతీయ జనతా పార్టీ అనేది పార్టీ ఏర్పడి ఆ రోజు పరిపాలన రావడం జరిగింది. ఆ తర్వాత జనతా పార్టీలో కూడా ఎన్నో పార్టీల కలయికలో ఉండి ఆ కలయికలో ఐకమత్యం లేకుండా విడిపోయి మనం భారతీయ జనతా పార్టీగా మనం రూపాంతరం చెందాము. ఆ రూపాంతరం చెందిన పార్టీ మొట్టమొదటిసారిగా 1980 ప్రాంతంలో మనం భారతదేశంలో 2 పార్లమెంట్ స్థానాలు మనం గెలిచాము. ఒకటి అది అందులో ఆంధ్రప్రదేశ్లో హనుమకొండలో చందుపట్ల జంగారెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా, తర్వాత రామ్టెక్ మహారాష్ట్రలో ఒక సీట్, 2 సీట్లు మనం గెలవడం జరిగింది. ఈరోజు మన స్థానం ఎక్కడ, ఆ రోజు మన స్థానం ఎక్కడ? అంచెలంచెలుగా పార్టీని మనం పునాది రాళ్లుగా మనం పేర్చుకుంటూ వచ్చి ప్రతి కార్యకర్తల కష్టబలంతో మనం ఈరోజు పార్టీ లాస్ట్ 2014 ఆ ప్రాంతంలో మనం 240 సీట్లకు మనం వచ్చాం. స్వతంత్రంగా మన పార్టీని నిర్మించుకోగలిగాం. తర్వాత 302 స్థానాలు వచ్చి లాస్ట్ టైం మనం ఉన్నాం. ఈరోజు కొన్ని తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? భారతదేశంలో అనూహ్యమైన మార్పులు అంటే రాజ్యాంగంలో 370 ఆర్టికల్ అనే దాన్ని మనం రద్దు చేయడం జరిగింది. మేము చిన్ననాటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసే టైంలో కూడా 370 ఆర్టికల్ రద్దు కావాలి, లాల్ కిల్లా మీద మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలనే నినాదంతో మేమంతా కూడా ఎన్నో పోరాటాలు చేసాం. ఆ రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త, ఆ కార్యకర్తల కష్టఫలమే ఈరోజు మనం పార్టీ ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నాం. అందులో భాగంగా ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ఈరోజు అంతకుముందు కాశ్మీర్కి సపరేట్ చట్టాలు ఉండేది, ఆ చట్టాలన్నీ రద్దు చేసి ఇప్పుడు భారతీయులంతా ఒక్కటే, అందరూ సమానత్వం అనే దాంతో ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే అది మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్టుదల, ధ్యేయం, దేశభక్తి. దానివల్ల ఆ కార్యక్రమాన్ని మనం ప్రజలు చేస్తున్నాం. ఆ తర్వాత ముస్లిం సంఘాల్లో కూడా మనల్ని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాం. కానీ ముస్లిం మహిళలంతా కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవనం సాగిస్తాం. అది కూడా మా ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ముస్లిం మహిళలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలి, వాళ్ళకు కూడా మంచి స్థానం ఉండాలని త్రిబుల్ తలాక్ అనే చట్టాన్ని రద్దు చేసి వాళ్ళందరూ కూడా 3 సార్లు ఎవరైనా మూడికి ఇష్టం లేకపోతే తలాక్ అంటే రోడ్డు మీద పోవాల్సింది, ఆ మనిషి పాపం రోడ్డు మీద పడిపోయి ఇబ్బందులు పడాల్సింది. అలాంటి కార్యక్రమాన్ని కూడా వారు ఆలోచన చేసి మతంకి సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు, దేశంలో పట్టిన ప్రతి ఒక్క జీవి కూడా ఉన్నతంగా వృద్ధి చెందాలనే భావంతో త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఆ మహిళలందరూ కూడా పోయినసారి మనకి బ్రహ్మాండమైన వీరహారతలు కల్పించారు. మనకి ఉత్తరప్రదేశ్ వాళ్ళు కానీ దేశం అంతా కూడా ముస్లింలు ఎక్కడైనా ముస్లింలు ఆడవాళ్ళని కదిలిస్తే
అయ్యా మోడీ గారు అని నమస్కారం ఈరోజు కూడా చేస్తా ఉంటారు. కానీ మనకెందుకు సీట్లు దగ్గర ఉత్తరప్రదేశ్లో అయోధ్య